ఈసారి వినాయక చవితి నా ఆఫీస్లో జరుపుకోవడానికి అంతా సిద్ధం చేసేసాను. ఇది ఫస్ట్ టైం నా ఆఫీస్లో వినాయక చవితి జరపడం. వినాయక స్వామి మన ఆఫీస్కి వచ్చేశారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణపతి బప్ప మోరియా. స్వామి, మమ్మల్ని అందరినీ చల్లగా చూసి ఆశీర్వదించండి తండ్రి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. స్వామివారికి మనకిష్టమైనటువంటి మనకు సంబంధించినటువంటి పెట్టి మొక్కి నైవేద్యం, దీపాలు, ఆకులు, అలుములు, పండ్లు, పూలు పెట్టి పూజించాము. మా అమ్మ, నాన్న, నేను కలిసి పూజించాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఆఫీసులో పూజ అవ్వగానే ఇంటి దగ్గర స్వామివారి విగ్రహం పెట్టి మళ్ళీ ఇక్కడ పూజించడం జరిగింది. అదే రోజు సాయంత్రం స్వామివారికి హారతులిచ్చి నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నాం. స్వామివారిని కదిలించి విగ్రహాన్ని తీసుకొని నిమజ్జనానికి వెళ్తున్నాము. స్వామివారిని తీసుకొని బయటకు వచ్చేసాం. ఇంకా వినాయక సాగర్కి తీసుకెళ్ళి స్వామివారిని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము. వినాయక సాగర్కి వెళ్ళగానే అక్కడ మా అక్క, బావ, మా అల్లుడు కూడా వచ్చారు. అందరం విగ్రహాలు తీసుకువెళ్ళి నిమజ్జనం చేయడానికి బయలుదేరుతున్నాం. ఇక్కడ స్వామివారికి కర్పూరం వెలిగించి హారతులిచ్చి నిమజ్జనం చేయడానికి సిద్ధం చేశాం. కానీ ఇక్కడ నిమజ్జనం చేయాలంటే వినాయక స్వామిని ఇక్కడ నుంచి అటు సైడ్ విసిరివేయాలి. అది కొద్దిగా బాధ అనిపించినా ఇంకొక ఆప్షన్ లేదు మాకు. ప్రతి ఒక్కరూ అక్కడ అలానే చేయాలంటే మొత్తం గేట్లు పెట్టేశారు. అదే పెద్ద విగ్రహాలు అయితే ఇలా ట్రైన్లలో తీసుకువెళ్ళి వాటర్ మధ్యలో దించుతారు. మా అక్క వాళ్ళు తెచ్చిన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నారు. మా ఇంట్లో పెట్టిన వినాయక స్వామిని మా అమ్మ నిమజ్జనం చేస్తున్నారు. ఇప్పుడు మా ఆఫీస్లో పెట్టినటువంటి మట్టి వినాయక స్వామిని నేను, మా బావ కలిసి నిమజ్జనం చేయడానికి సిద్ధం చేశాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణపతి బప్ప మోరియా. స్వామి, మమ్మల్ని అందరినీ చల్లగా చూసి ఆశీర్వదించండి తండ్రి. మేము మా వినాయకుడిని నిమజ్జనం చేసిన వెంటనే వర్షం ఫుల్గా వచ్చేసింది. ఇక్కడ తీసుకొచ్చిన పెద్ద విగ్రహాలని ఇలా క్రేన్లలో పెట్టి వాటర్ మధ్యలోకి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. అలా మనుషులు ట్రైన్తో పాటు స్వామివారిని తీసుకువెళ్ళి వాటర్ మధ్యలో నిమజ్జనం చేస్తారు. గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్యపటవే గేయ చరితాయ గాయకవరాయ
జై బోలో గణేష్ మహారాజ్ కి జై. స్వామివారు ఆ నీళ్ళల్లోకి తోసి నిమజ్జనం చేస్తారు. అలా నిమజ్జనం అయిపోగానే ఈ వినాయక సాగర్లో ఇలా భక్తులందరూ డ్యాన్సులు వేసి అంగరంగ వైభవంగా వాళ్ళతో తెచ్చిన వినాయకులందరినీ నిమజ్జనం చేస్తున్నారు. మా అల్లుని కూడా వేయమంటే డ్యాన్స్ వేయట్లేదు. అయిపోయిందండి వినాయక సాగర్లో నిమజ్జనం చేసిన వెంటనే నేను మా అమ్మ కలిసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాము. జై బోలో గణేష్ మహారాజ్ की जय.